హలో అండి. హలో. కంప్లైంట్లో ఇలాగా పెళ్లి చేసుకుంటా అన్నాడండి, అందుకని ఇచ్చాను అని పెట్టా కదా. అలా కాదమ్మా, మీరు కంప్లైంట్లో రాశారా అది? రాశారు. మరి డబ్బులు ఎందుకు ఇచ్చావు అంటే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడండి, అందుకని. అలా కాదమ్మా, మీరు రాశారా అంటున్నా. కంప్లైంట్లో రాశారు. మరి ఇప్పుడు నాకు ఆ కంప్లైంట్ ఏమైనా పంపించడానికి అవుతుందా? ఎట్లా? కంప్లైంట్ జిరాక్స్ నా దగ్గరే ఉంది. ఆ జిరాక్స్ ఎవరికన్నా ఇచ్చి ఎవరినన్నా వాట్సాప్ చేయమనండి నా నెంబర్కి. నేను చూసి దాన్ని బట్టి చెప్తా మీకు మరేం మాట్లాడాలా. ఎందుకంటే నాకు ఇలా అనేసి తెలియదు కదా. ఎందుకంటే యాక్చువల్గా అలా తీసుకోరు, అలా కంప్లైంట్ తీసుకోరు. మరి మీ దగ్గర ఎలా తీసుకున్నారో తెలియదు కానీ. అంటే డబ్బులు ఎందుకు ఇచ్చావు అలాగంటే ఇలా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడండి, నన్ను ఇచ్చేసాను. సరేమ్మా, నేను అన్నది అర్థమైంది కదా మీకు. మీకు అలా కంప్లైంట్ చెప్తే తీసుకోరు. అదే ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారో అర్థం కాలేదు. అందుకనే నాకు ఒక్కసారి అది ఎవరి ద్వారా అన్నా సరే ఈ నెంబర్, నా నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి వాట్సాప్ చేయమనండి ఇది. అంటే నేను స్టేషన్ కాడకు వచ్చేసా, రైలు గేట్ దగ్గర ఉన్నా. మరి ఇక్కడ ఎవరో పెట్టేవాళ్ళు లేరు. మరి ఎట్లాగమ్మా, నాకు మరి చెప్పలేదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇలా చెప్పకూడదు అనేసి అంటున్నప్పుడు. నేను కంప్లైంట్లో అది రాశాను కదండి, నేను ఒక మాట చెప్పలేదేమో నాకు. చెప్పా కదండి, డబ్బులు అలా ఎందుకని. అలా కాదమ్మా, నాకు కంప్లైంట్లో రాశానని అంటున్నా. నాకు కంప్లైంట్లో రాశానని చెప్తే ఇంకోలాగుండేది. సరే అయితే ఇప్పుడు చెప్తే ఉన్నాము. ఇప్పుడు మీరు చివరి టైంలో సరే అయితే ఒక పని చేయండి. మీరేం చెప్తారంటే ఇప్పుడు నా భర్త ఎవరైతే ఉన్నారో నా భర్తకి నాకు గొడవ పెట్టేసి ఇతను చేసుకుంటాననేసి నమ్మబలికి నమ్మించి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నన్ను వాడుకొని ఈరోజు నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నా భార్య కూడా మంచిది కాదు, అందుకని నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను, నేను చేసుకుంటాను అన్నట్టుగా మాట్లాడాడు. నేను కూడా నిజమని నమ్మాను, ఎందుకంటే పాస్టర్ కదా నీతిగా ఉంటాడు అన్న ఉద్దేశంతో అన్నట్టు మాట్లాడాలి. అందుకే ఇచ్చానండి నేను చెప్పాలి. మరి ఇంక చేసేది ఏముంది? భర్త లేడని కదమ్మా, భర్తని ఇతనే. అలా కదమ్మా, అవునమ్మా చచ్చాడు. ఇది ఇప్పుడు సంగతి కాదు కదా. ఎప్పుడైతే అతను విడిగా వేరే చోట పెళ్లి చేసుకోవడానికని వెళ్ళిపోయాడో అప్పటికి మీ మీద లేనిపోయిన నిందలన్నీ మీ మీద లేనిపోయిన నిందలన్నీ కూడా పాస్టర్ చెప్పడం వల్ల ఇతను వదిలేసి వెళ్ళిపోయాడు. అలా నా మీద లేనిపోయిన దుష్ప్రచారం అంతా చేసి నా భర్తకి నాకు విడాకులు అయ్యేదానికి కారణం అయ్యి ఇతను చేసుకుంటాడని నమ్మబలికి నా భార్య మంచిది కాదు, అందుకని నా భార్యను వదిలేస్తున్నాను అనే రీతిలో చెప్పి ఎప్పటికప్పుడు నా దగ్గర అప్పుడో కొంత డబ్బులు తీసుకుంటా ఇప్పటి వరకు 4 లక్షల దాకా తీసుకున్నాడండి. నేను 4 లక్షల దాకా పెట్టాను. అయితే ఇప్పుడు నన్ను చేసుకోవట్లేదు కదా, ఎలాగో డబ్బులు ఇచ్చేయమనేసి అని అడిగితే ఇంటి మీదకి గొడవల కోసం రౌడీల్ని పంపిస్తున్నాడు, చిల్లరేదవాళ్ళని. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. నాకు మనశ్శాంతి లేదు, సో నా డబ్బులు నాకు ఇప్పించండి, అందుకని నేను అర్జీ పెట్టుకున్నాను. ఇలా మాట్లాడాను.